దేశంలో తొలిసారి అదానీ మెడలు వంచింది గంగవరం నిర్వాసితులేనని కేంద్ర ప్రభుత్వ మాజీ సలహాదారు మహాదేవ్ గుర్తు చేశారు. ఆదివారం గంగవరంలో నిర్వహించిన ఉక్కు నిర్వాసితులు ఆర్ కార్డు శాశ్వత పరిష్కారానికి ఆఖరి పోరాటం పేరిట జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి లీడర్ సంపాదకులు వివి రమణమూర్తి, ప్రొఫెసర్ శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారంతా మాట్లాడుతూ విశాఖ ఉక్కు నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రయత్నం చేయాలన్నారు. 500 మంది కార్మికులు కేంద్రం మెడలు వంచితే అందుకు మరో 50,000 మంది ఉద్యమిస్తే ఏం జరుగుతుందో ఊహించుకోండి అన్నారు. 64 గ్రామాల ప్రజలు 26,000 ఎకరాల భూమిని దానం చేస్తే 16,500 మందికి ఆర్ కార్డులు ఇస్తే వారిలో కేవలం 8,000 మందికి ఉపాధి కల్పించి నేటికి 45 ఏళ్లు గడిచినా మిగతా 8,500 మందికి ఇప్పటికీ ఉపాధి కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఉపాధైనా కల్పించాలి, లేదంటే వారి భూముల్ని వారికి వెనక్కు ఇచ్చేయాలంటూ నినదించారు. నిర్వాసితులకు ప్రతి నెల 25,000 చొప్పున భృతి కల్పించాలని డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు కేంద్రం ఉందని, రాష్ట్ర ప్రభుత్వం కూడా మాయమాటలు చెప్పి విశాఖ ప్రజల్ని మోసం చేసిందని ఆరోపించారు. లాభాల్లో ఉన్న ప్రభుత్వ పరిశ్రమల్ని ప్రైవేటీకరించడం, నష్టాల్లో ఉన్న పరిశ్రమల్ని మూసేయడం ప్రభుత్వాల లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. ఉక్కు నిర్వాసితులకు న్యాయం చేస్తామని అప్పట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటిచ్చి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా వారంతా కేంద్ర ప్రభుత్వానికి కాపు కాస్తున్నారని ఆరోపించారు. ఈ బహిరంగ సభలో మానవ హక్కుల సంఘం సభ్యులు శరత్, పరంధామయ్యమూర్తి, గంగవరం నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇవాళ నేను స్టీల్ ప్లాంట్ అమ్మకం గురించి కాకుండా నిర్వాసితుల గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ నిర్వాసితులు లేకపోతే స్టీల్ ప్లాంట్ లేదు. స్టీల్ ప్లాంట్ పెట్టిన తర్వాత ఈ ఉద్యోగులు అందరూ వచ్చారు తప్ప అంతకు ముందే నిర్వాసితులు అందరూ ఉన్నారు. మీ భూములు ఇవ్వకపోతే ఇవాళ స్టీల్ ప్లాంట్ లేదు. ఆ భూమిని అడ్డం పెట్టుకునే ఈవేళ రాజకీయాలన్నీ జరుగుతున్నాయి. భూములు ఇచ్చిన వాళ్ళు ఆ రోజు స్టీల్ ప్లాంట్ కోసం ఉద్యమం చేసినప్పుడు 32 మంది ఆత్మత్యాగం చేశారు. అంతకన్నా మించి 16,000 మంది భూములు ఇచ్చి మహోన్నతాన్ని త్యాగం చేశారు. మన మహోదయం గారు చెప్పారు, వారు భూములు ఇచ్చేటప్పుడు ప్రభుత్వం కోరలేదు, మా భూమి తీసుకోండి, మా భూమి తీసుకోండి, క్యూలో నిల్చొని మరి భూములు ఇచ్చారు. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? మన ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు వచ్చి ఎటువంటి హామీ ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారు ఎటువంటి హామీ ఇచ్చారు? మరి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యులైన పొలా శ్రీనివాస్ గారు మీకు ఎటువంటి హామీ ఇచ్చారు? ఆ వేళ మీకోసమే నేను ఉన్నాను, మీకోసం మీకు మీరు చేయడం కోసమే ఈవేళ నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. వ్యతిరేకంగా మాట్లాడినా సరే నేను మా నాయకుని కూడా ఎదురిస్తానన్న పెద్ద మనిషి ఈవేళ నిర్వాసితులకి ఏం చెప్తారు? ఈవేళ మీరు ఆ మాటలు నమ్మి రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీ ఇచ్చి గాజువాక శాసనసభ్యులు గెలిపించారు. ఈవేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కానీ నిర్వాసితుల్ని కానీ కాపాడే బాధ్యత ఆయనకు ఉందా లేదా? కనీసం మాట్లాడారు. అరే బాబు, ఇది జరుగుతుంది. 1,700 మంది నిర్వాసితులు ఉద్యోగం తీసేశారు. ఇంకా మొత్తం అందరినీ కూడా తీసేయడానికి రెడీ చేసేశారు. 45 ఏళ్ళు దాటిన అందరికీ కూడా వైద్య పరీక్షలు చెప్పి పెట్టి ఆ విధంగా తీసేద్దామని చూశారు. మరి అందులో ఉన్న వాళ్ళందరూ ఈ నిర్ణయాలు తీసుకుంటున్న వాళ్ళందరూ 60 ఏళ్ళు, 65 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళకేమి ఈ హెల్త్ చెకప్ ఏం అవసరం లేదు, మన నిర్వాసితులకే కావాలి. అందువల్ల ఈవేళ మనకి ముందున్నది పోరాటం ఒకటే. పోరాటం చేస్తే పోయేదేమీ లేదు. మనం ఈవేళ రోజు చేస్తూ బతుకుతున్నాం. కానీ మన పోరాటం చేసి మనం సాధించుకున్నప్పుడు భారతదేశం మొత్తం దృష్టి మన మీద ప్రకటన చేయాలి. ఇవాళ మహోదయం గారు చెప్పారు, లో కేవలం 500 మంది ఉద్యమం చేసి 36 గంటల సేపు ఉద్యమాన్ని నిలబెట్టి కేంద్రం దృష్టిని ఆకర్షించడం కాకుండా తమ డిమాండ్ సాధించుకోవడానికి మనకి ముందుకి వచ్చేటట్టు చేశారు.
50 లక్షల ప్యాకేజీ ఒక్కొక్క మన నిర్వాసితులకి. మరి మనకెందుకు రాదు? మనం ఏది కేవలం ఖాళీగా కూర్చొని మన నాయకులు చెప్పినట్టు విని వాళ్ళు ఎప్పుడు చెప్తే అప్పుడు ఓట్లు వేసి వాళ్ళ కింద బానిసలాగా మన జెండాలు మోస్తున్నాం కనుక మన సమస్య తీరట్లేదు. కానీ మనం ఈ రోజు ఒకవేళ స్టీల్ అక్కడ కూడా ఇలాంటి సమస్య 40 ఏళ్ల క్రితం వాళ్ళు భూములు ఇచ్చారు, వాళ్ళ భూమికి పరిహారం కానీ ఉద్యోగాలు కానీ ఇవ్వలేదు కనుక వాళ్ళ ఉద్యమం చేశారు. అటువంటి ఉద్యమమే ఇక్కడ చేయాల్సిన అవసరం ఉంది. మా మహదేవ్ గారు చెప్పినట్టు మనందరం కలిసి కోరవనపాలెం జంక్షన్ లో అక్కడే కూర్చొని అక్కడే వంటలుకొని అక్కడే తిని ఎన్ని రోజులైనా సరే అక్కడే ఉండడానికి మనందరం సిద్ధమా లేదా చెప్పండి. మనం ఎన్ని రోజులైనా సరే మన సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా మనం ఉండాలా లేదా? దానికి గంగవరం కదిలితే మొత్తం ఊరు ఉత్తరాంధ్ర కదులుతుంది. ఉత్తరాంధ్ర నుంచి మనకి బయట నుంచి సపోర్ట్ చేయడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. ముందు నిర్వాసితులు కాదండి, మీ వెనక మేమందరం కూడా ఉంటామని చెప్పడానికి మొత్తం దేశం అంతా ఎదురు చూస్తుంది. ఇవాళ ఢిల్లీలో మీరు రైతుల తరపు ఉద్యమం చూశారు కదా, ఆ ఉద్యమానికి మోడీ విలువలాడిపోయి దిగి ఆ 3 చట్టాన్ని వెనక్కి తీసుకున్న సంఘటనలు మన ముందున్నాయి. అటువంటి నిన్న ఆదర్శంగా తీసుకుని ఏముంది, మన జోలికి ఎవరైనా వస్తే ఊరుకునే పరిస్థితి లేదు. పోలీసులు 100 మంది 1000 మంది 10,000 మంది రాని మనం అంతకన్నా ఎక్కువ మంది మనం ఉంటాం. ఈ ప్రజా నీకాన్ని అభిష్టానికి వ్యతిరేకంగా ఏమీ జరిగే పరిస్థితి లేదు. ఇవాళ మోడీ నిర్ణయానికి తలొగ్గి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పనిచేస్తున్నారు. వాళ్ళు మనకు దొంగవాట్లు చెప్పారు. ఇంతవరకు కూడా మనల్ని మోసం చేస్తున్నారు. 11,440 కోట్ల రూపాయల ప్యాకేజ్ ఇస్తున్నప్పుడు కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాదని చెప్పారు. కానీ ఈ స్టీల్ ప్లాంట్ విషయంలో ఏ నిర్ణయం తీసుకున్నా ముందు న్యాయం జరగాల్సింది నిర్వాసితులకి. ఆ నిర్వాసితుల ఉద్యమం ఎందుకంటే ఇవాళ ఎంప్లాయీస్ చేసే ఉద్యమం ఏమీ ఉండదు, అదంతా నీరు గారిపోయింది, అదంతా పోయింది. ఈ స్టీల్ ప్లాంట్ మళ్ళీ నిలబడాలంటే నిర్వాసితుల చేతుల్లోనే ఉంది. మీరు అందరూ దానికి సిద్ధమవుతారా లేదా? గంగవరం చెప్పారు, గంగవరం కృష్ణ గారు చెప్పారు, గంగవరం అంటే సామాన్యం కాదు. గంగవరం ప్రజలు రోడ్డు మీద వస్తే గవర్నమెంట్ వెళ్ళాడిపోద్ది, గవర్నమెంట్ కదిలిపోద్ది. ఇవాళ అటువంటి శక్తి ఉన్న గంగవరం ప్రజలందరూ కూడా సమాయత్తం ఉండాలి. మీ మీదగా 64 గ్రామాల ప్రజలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. అంతేకాదు ఉత్తరాంధ్ర నుంచి కూడా అందరూ కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. మిత్రులారా, మీరందరూ కూడా ఒకే మాట మాత్రం ఇక్కడ రాజకీయాలు వద్దు, ఏమవుతు వద్దు. మనం అడగాలి, ఈ ప్రభుత్వం పెద్దలు అడగాలి, పల్లా శ్రీనివాస్ గారిని అడగాలి. బాబు నిన్ను ఓట్లేసి గెలిపించాము, నువ్వు మాకు ఏం సమాధానం చెప్పు. ఈ ప్రైవేటీకరణ అవుతుందా, ప్రైవేటీకరణ కాదా, లేకపోతే 1700 మంది ఉద్యోగాలు తీసేసారు, వాళ్ళకేమో మీరు ఉపాధి కల్పిస్తారా స్టేట్ గవర్నమెంట్ తరఫున అని మనం అడగాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా చెప్పండి. మరి ఉన్నప్పుడు మనం పల్లా శ్రీనివాస్ ఎందుకు అడగట్లేదు? మీరందరూ అడగట్లేదు. స్థానిక శాసనం చెప్పలేదు ఆయన ఎవరో కానీ